హెడ్ మూమెంట్స్ అండ్ ఐ బ్లింక్స్ యూజ్ చేసి వీల్ చైర్ని కంట్రోల్ చేయగలమా? ఇదే ఐ లింక్. డైరెక్షన్ని సెలెక్ట్ చేయడానికి హెడ్ టిల్ట్, మూమెంట్స్ కన్ఫర్మ్ చేయడానికి ఐ బ్లింక్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్ మూమెంట్స్ కంప్లీట్ వైర్లెస్గా కంట్రోల్ చేయొచ్చు. ముందుగా బిల్డ్ ప్రాసెస్ చూద్దాం. సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ట్రాన్స్మిటర్. ఐ మూమెంట్ డిటెక్షన్ కోసం 2 ఐ బ్లింక్ సెన్సార్స్, ప్రాసెసింగ్ కోసం ESP8266 D1 మినీ, హెడ్ గెచర్స్ డిటెక్ట్ చేయడానికి MPU 6050, వైరింగ్ క్లీన్గా ఉండటానికి హీట్ సింక్ స్లీవ్ యూజ్ చేశాను. కంట్రోల్ కోసం ఒక పుష్ బటన్, పవర్ సెక్షన్లో లిపో బ్యాటరీ, ఛార్జింగ్ మాడ్యూల్ అండ్ పవర్ స్విచ్. ఫస్ట్ టెస్టింగ్ టైంలో సెన్సార్స్ రెస్పాన్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు. రీజన్ సింపుల్, సెన్సార్స్, MPU అండ్ కంట్రోలర్ అన్నీ ఒకే బ్యాటరీ సప్లైపై రన్ అవుతున్నాయి. అందుకే స్మాల్ బూస్ట్ కన్వర్టర్ యాడ్ చేసి సప్లై వోల్టేజ్ని 5 voltsకి ఇంక్రీజ్ చేశాను. తర్వాత రెస్పాన్స్ చాలా స్టేబుల్ అయ్యింది. MPU ఇండికేటర్ లైట్ సెన్సార్స్ని ఎఫెక్ట్ చేయకుండా బ్లాక్ టైప్తో కవర్ చేశాను. ఫైనల్గా కాంపాక్ట్ వేరియబుల్ ట్రాన్స్మిటర్ రెడీ. ట్రాన్స్మిటర్ కంప్లీట్. ఇప్పుడు రిసీవర్ సైడ్. రిసీవర్ చాసిస్ కోసం PVC షీట్, మూమెంట్ కోసం DC గేర్ మోటార్స్ అండ్ L298N మోటార్ డ్రైవర్. పవర్ స్విచ్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్టేటస్ ఇండికేటర్స్. ఫ్రంట్ సైడ్లో అల్ట్రాసోనిక్ సెన్సార్. పవర్ సోర్స్గా 18650 బ్యాటరీ ప్యాక్. సెల్స్ని స్పాట్ వెల్డింగ్తో సిరీస్ కనెక్షన్లో ప్రిపేర్ చేశాను. ఈ స్పాట్ వెల్డర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. బ్యాటరీ ప్రొటెక్షన్ కోసం
టెఫ్లాన్ టేప్ అండ్ హీట్ ష్రింక్ కవరింగ్. కంట్రోలర్గా ESP8266 D1 మినీ. తర్వాత మోటార్స్, కంట్రోలర్, సెన్సార్స్ అండ్ ఇండికేటర్స్ అన్నీ సింగిల్ సిస్టమ్గా ఇంటిగ్రేట్ అయ్యాయి. ఇనిషియల్లీ 300 RPM మోటార్స్ టెస్ట్ చేశాను. ఫైనల్ వెర్షన్లో 100 RPM మోటార్స్ సెలెక్ట్ చేశాను. బాడీ కంప్లీట్ అయ్యాక పెయింట్, సీట్ సెక్షన్కి ఫోమ్ అండ్ సీట్ కవర్ మెటీరియల్. ఫైనల్గా కంప్లీట్ రిసీవర్ మాడ్యూల్ రెడీ. ముందుగా రిసీవర్ మ్యాక్ అడ్రస్ నోట్ చేసుకోవాలి. తర్వాత MPU కాలిబ్రేషన్ వాల్యూస్ చెక్ చేయాలి. ఆ వాల్యూస్ ట్రాన్స్మిటర్ ఫిర్మ్వేర్లో అప్డేట్ చేయాలి. లాస్ట్గా రిసీవర్ ఫిర్మ్వేర్ అప్లోడ్. కంప్లీట్ కోడ్, సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ డాక్యుమెంటేషన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ముందుగా రిసీవర్ పవర్ ఆన్. స్టేటస్ ఇండికేటర్ రిసీవర్ రెడీ స్టేట్ని చూపిస్తుంది. తరువాత ట్రాన్స్మిటర్ స్విచ్ ఆన్ చేస్తాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక LED బ్లింక్ స్టార్ట్ అవుతుంది. పుష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే యాక్టివ్ మోడ్. బ్లూ స్టేటస్ LED సాలిడ్గా గ్లో అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ కమాండ్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ. మూమెంట్ స్టార్ట్ చేయడం ఈజీ, సేఫ్గా స్టాప్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అందుకే డెడికేటెడ్ హాల్ట్ ఫంక్షన్ ఇంక్లూడ్ చేశాను. బటన్ ప్రెస్ చేసిన వెంటనే మూమెంట్ కంప్లీట్గా స్టాప్ అవుతుంది. మళ్ళీ ఎనేబుల్ చేసిన తర్వాత మాత్రమే ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కమ్యూనికేషన్ లాస్ అయినా కూడా రిసీవర్ ఆటోమేటిక్గా స్టాప్ స్టేట్లోకి వెళ్తుంది. బెస్ట్ యాక్యురసీ కోసం ఐ బ్లింక్ సెన్సార్ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. MPU థ్రెష్హోల్డ్ వాల్యూస్ కూడా యూజర్ హెడ్ మూమెంట్స్కి మ్యాచ్ అవ్వాలి. స్మాల్ క్యాలిబ్రేషన్ బెటర్ రెస్పాన్స్ ఇస్తుంది. మీ ఒపీనియన్లో ఈ ప్రాజెక్ట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి?
వేరియబుల్ గ్లాసెస్ డిజైనా, వైర్లెస్ కంట్రోలా, లేదా ఐ బ్లింక్ అండ్ హెడ్ గేచర్ కాంబినేషనా? మీ థాట్స్ కామెంట్లో చెప్పండి. రియల్ వరల్డ్ టెస్ట్. ఇప్పుడు రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్. డైరెక్షన్ సెలెక్షన్ హెడ్ టిల్తో, కమాండ్ కన్ఫర్మేషన్ ఐ బ్లింక్తో, ఫార్వర్డ్ మూమెంట్, బ్యాక్వర్డ్ మూమెంట్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్. రిమైనింగ్ పెర్ఫార్మెన్స్ డైరెక్ట్గా చూడండి.